హాయ్ అండి. ఈరోజు మనం వీరం పార్క్ వెనకాల మన అంబేద్కర్ కళ్యాణ మండపం ఉంది. దాంట్లో వర్క్ ఎలా వచ్చిందని చూపిద్దాం. ముందుకైతే మన వీరం పార్క్ దగ్గర అంబేద్కర్ కళ్యాణ మండపం ఎలా ఉందని చూపిద్దాం. నడండి ఫ్రెండ్స్, మన వీరం పార్క్ వెనకాల అంబేద్కర్ కళ్యాణ మండపం మాసు సెంటర్ నుంచి ఉంది ఎంట్రన్స్. ఇది అయితే బయట ఎంట్రన్స్. ఇది అంబేద్కర్ కళ్యాణ మండపం అనేది మన పార్క్ పక్కనే ఉంటుంది. వీరం పార్క్ పక్కనే వెనకాల కళ్యాణ మండపం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే సింగిల్ స్టేర్ ఇది 2 గంటలకైతే ఇక్కడ ఉంటుంది, బాగుంటుంది. ఇది ఫంక్షన్ హాల్ నీట్గా ఉంటుంది. ఇదంతా మన వీరం పార్కే. లోపల డెకరేషన్ ఎలా ఉంది ఏంటని చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది, క్లీనింగ్ అవ్వలేదు. లోపలైతే హాల్ అంతా ఇలా ఉంటుంది. స్టేజ్ మీద కూడా ఏసీలు అయితే 2 ఉన్నాయండి స్టేజ్ మీద పక్కనే. రేట్ కూడా తక్కువ. కళ్యాణ మండపం రెంట్ ఇవన్నీ బాగుంటుందండి. కళ్యాణ మండపం అన్నింటికి యూజ్ అవుద్ది. మెచ్యూర్ ఫంక్షన్ కానీ, బర్త్డే ఫంక్షన్ కానీ, రిసెప్షన్కి, తాంబూలాలకి అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. పక్కన మన దీంట్లోనే భక్తి కానీ సిట్టింగ్ కానీ పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ సైడ్ ఖాళీ ఉందా, ఖాళీ చూపిస్తాను. ఈ సైడ్ కూడా మనం భోజనాలు పెట్టుకోవచ్చు. ఇలా అవసరం అయితే ఇలాగ పగలైతే టెంట్లో వేయించుకుని పెట్టుకోవచ్చు. నైట్ అయితే సొందులోనూ ల్యాంపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కట్టేసుకోవచ్చు. బాగుంటుంది కళ్యాణ మండపం. వంటలకి ఎంత ప్లేస్ చూపించాను కదా, దాని పక్కనే. దీని వెనకాలే మనకి పెళ్ళికొడుకు రూమ్ అయితే ఇది ఉండేది, అంటే డ్రెస్సింగ్ రూమ్ అంటారు కదా, పక్కనే డ్రెస్సింగ్ రూమ్ అది. దానికే అమ్మెక్కి మొత్తం లైట్లో వెలిగించిన తర్వాత సర్ట్ చేద్దాం. ఫుల్ తేలేదురా. అన్నవాళ్ళు తెచ్చారా? తెలుసుకుంటామని తెచ్చారా? గమ్ము గమ్ము అమ్మాయిలు చెప్తున్నాను. ఆల్రెడీ ఇంకా ఫోన్ చేయాలి మా బాబాయ్. మరి గుండు చూద్దాం, బండిలో ఉన్నాయని చూడు. బండిలో ఉండాలి, తీస్తున్నా మరి తెలియదు. రా చిన్న ఇలా చూడు, మైలోరా లైట్లు వేసుకుని ముఖం మీద ఆడుతుందేరా.
సినికులు ఆడుతున్నారు బయట. చినుకులు ఆడుతున్నా. ఇది మరీ పోతుంది. సింకెడితే నేనేం చేయను? ఆ గొడిగేసిన బయట నుంచి ఉంటావా? వర్క్ ఎలా అనిపించింది అని నా కామెంట్స్లో కట్టింది ఫ్రెండ్స్. బయట అయితే వర్షం అయితే కొడేస్తుంది. చూపిస్తాను బయట బ్యాక్ కెమెరా పెట్టి మీకు ఫ్రెండ్స్. మొత్తం వర్షం అయితే కొడేస్తుంది. వీరం పార్క్ పక్కన ఇది మన అంబేద్కర్ కళ్యాణ మండపం. ఇదంతా మన వీరం పార్కే. కొట్టేస్తుంది వాన. ఇది మొత్తం ఇదంతా నెల బయట నుంచి మొత్తం మీకు మండపం అంతా కూడా చూపిద్దామంటే వాన వచ్చేస్తుంది. ఎంట్రన్స్ బయట అయితే ఇలా ఉంటుంది. కళ్యాణ మండపం బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. పైకి ఇటు ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ ఎలా చేసి చూపిద్దాం. మా వర్క్ ఎలా అనిపించింది ఏంటని మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. లైట్లు అయితే ఆన్ చేయలేదు. పొద్దునప్పుడు 3ంటికి వచ్చారు కుర్రాళ్ళందరం కలిపి. 3ంటికి వస్తే ఇలా వచ్చింది మా వర్క్. ముందు తెచ్చి కలిసి లైట్లు అయిపోతుంది అని అయిపోతుంది. 7 అయిపోతుంది టైం. వచ్చే వరకు లాగే క్లాత్. పడిదిగంటారు పడిది. యువతల పక్కేరా పైకి లేపి ముందు ప్రేమ్ కేసుకో కట్టికు. आचौर चाहिए कट दिख लागे क्लाथ की आचौर की और कट दिख लागे कौसे से लाग कट दिख लाते చిన్నవి లేపు ఒకసారి తడికి పైకి లేకపోతే ఇది లేపు వెనకాల ఫస్ట్ ప్రేమ్ కేసే అప్పుడు దాన్ని కిందకి లాక్కోసారు. రైలీస్ కూడా పెట్టేస్తే బాగుంటుంది. అన్నమాట టైం అయిపోతుంది. మళ్ళీ నాకు పని ఉంది కదా. హరా జాగ్రత్తగా అయిపోయిన తర్వాత ఫోటో పెట్టినాకే ఇంకా లైట్లు వెలిగించేసి